హాయ్ అండి, వెల్కమ్ టు తేజాస్ కిచెన్ అండి. టుడేస్ రెసిపీ ఏంటంటే కొబ్బరి అన్నము నాటుకోడి పులుసు అండి. చూడండి, చాలా కాంబినేషన్ చాలా టేస్ట్గా ఉంటుందండి. చికెన్ని తీసుకొనండి శుభ్రంగా 2 టైమ్స్ మనము 2-3 టైమ్స్ కడుక్కోవాలండి. ఎందుకంటే కాల్చి ఉంటుంది కదండి. స్టవ్ వెలిగించుకోవాలండి. స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకొని బాండి వేడెక్కాక ఆయిల్ వేసుకోనండి. పచ్చిమిర్చి, టమాటా, ఉల్లిపాయ వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. బాగా కాజు, కర్బూజా గింజలు, కొన్ని పల్లీలు ఒక గంట ముందు నానబెట్టుకోవాలి. నానబెట్టుకునేయండి దీంట్లో ఆయిల్లో వేసుకొని కొబ్బరి, పచ్చి కొబ్బరి అన్నీ అల్లం వెల్లుల్లి అంతా పేస్ట్ చేసుకొని పెట్టుకోవాలండి. మళ్ళీ అదే బాండి మీద కుక్కర్ పెట్టుకోనండి. తగినంత ఆయిల్ వేసుకోవాలి. చికెన్లోకి 3 మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకున్న, 2 పేస్ట్లోకి, 1 ఆయిల్లోకి అండి. ఇందులో కొంచెం బగారా పత్తా, ఇలాచి, లవంగా అవి వేసుకోనండి. కొత్తిమీర, పుదీనా వేసుకొని ఫ్రై చేసుకున్నాకండి మంచిగా ఫ్రై అయ్యాకండి దాంట్లో చికెన్ వేసుకోవాలండి. చికెన్ వేసుకొని మంచి ఫ్రై, పసుపు వేసి, సాల్ట్ వేసుకొని, కారము అవన్నీ వేసుకోనండి. ఆయిల్ ఫ్రై చేసుకొని మనం ఫ్రై చేసి పెట్టుకున్న టమాటో అవన్నీ గ్రైండ్ చేసుకోవాలండి. గ్రైండ్ చేసుకున్న తర్వాత చికెన్లోకి ఇదంతా వేసేసుకొని కొంచెం ఆయిల్ ఫ్రై అయ్యే వరకు ఉండాలండి. ఆయిల్ ఫ్రై అయినాక ఒక 2 గ్లాసెస్ వాటర్ పేస్ట్ వేసేసుకొని 2 గ్లాసెస్ వాటర్ వేయాలండి. వాటర్ వేసేసి గరం మసాలా, ధనియాల పొడి, చికెన్ మసాలా అవన్నీ వేసేసుకోనండి. మంచి కలిపేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకొని 10 విజిల్స్ రావాలండి. 10 విజిల్స్ వచ్చినాక ఓపెన్ చేసుకుంటాం. చికెన్ కర్రీ రెడీ అండి. నెక్స్ట్ ప్రాసెస్ అండి కొబ్బరి అన్నం అండి. కొబ్బరి అన్నంలోకి 2 గ్లాసుల బియ్యం కండి 2 కొబ్బరికాయలు తీసుకుందామండి. పగలగొట్టి వాటి ముక్కలు చేసుకొని గ్రైండ్ పట్టుకోవాలండి. గ్రైండ్ పట్టుకొని 2-3 టైమ్స్ వాటర్ పోసుకుంటూ పాలు తీసుకోవాలండి. పాలు తీసుకున్నాక స్టవ్ పైన పత్తా, ఇలాచి, బ్లాక్ ఇలాచి, దాల్చిని, సాజీరా, అనాస పువ్వు, మరాఠీ మొగ్గ, లవంగ, మిరియాలు బాండి పెట్టుకొని బాండి వేడేకాక చూపించిన మసాలాలని వేసుకోవాలండి. ఉల్లిపాయ, పుదీనా, పచ్చిమిర్చి అవన్నీ వేసేసుకొని అల్లం వెల్లుల్లి కూడా పచ్చివాసన పోయే వరకు వేపుకోనండి. కొబ్బరి పాలండి, 2 గ్లాసుల రైస్కి 4 గ్లాసుల కొబ్బరి పాలు వేసేసుకోనండి. సాల్ట్ వేసుకోవాలండి. సాల్ట్ వేసేసుకొని మూత పెట్టుకొని ఎసరు వచ్చే వరకు చూడాలండి. ఎసరు వచ్చాక మనం నానబెట్టి పెట్టుకున్న రైస్ వేసేసి మూత పెట్టుకోవాలండి. 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్ పెట్టేసిన తర్వాత అండి మళ్ళీ మూత ఓపెన్ చేసి కొత్తిమీర, గరం మసాలా, నెయ్యితోటి గార్నిష్ చేసేసుకోనండి. మళ్ళీ ఒక 5 నిమిషాలు సిమ్ మీద పెట్టుకోవాలండి. సిమ్ మీద పెట్టుకున్న తర్వాత కొబ్బరి అన్నము ఎంతో టేస్టీగా ఉండే చికెన్ కర్రీతో రెడీ.